గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. టుడే లైవ్ 23 ఈరోజు లైవ్లో భాగంగా మీకు ఒక 10 సమ్స్ చెప్తాను ఫ్రెండ్స్. రైట్, డియర్ ఆస్పిరెంట్స్, చూడండి ఈ సమ్ ఏంటంటే ఏ హాలో ఐరన్ రోలర్ ఆఫ్ లెంగ్త్ 63 సెంటీమీటర్స్ అండి. ఓకేనండి, 63 సెంటీమీటర్స్, 63 సెంటీమీటర్ల పొడుగుందండి. రైట్ అండి. ఐరన్ రోలర్ ఎలా ఉంటుందండి? ఐరన్ రోలర్ ఎలా ఉంటుంది కదండి, అంటే ఏంటండి అది ఒక సిలిండర్. ఏంటండి అది ఒక సిలిండర్ అండి. అంటే దాని అర్థం ఏంటంటే తెలుగులో స్తూపము. సిలిండర్ అంటే ఏంటండి? స్తూపము. రైట్, చూడండి ఫ్రెండ్స్, దీని యొక్క లెంగ్త్ అన్న హైట్ అన్న ఒక్కటేనండి. లెంగ్త్ బై హైట్ కాదు, లెంగ్త్ అన్న హైట్ అన్న ఒక్కటే. ఎంతండి? 63 సెంటీమీటర్లు అండి. హ్యావింగ్ గిర్త్ అంటే చుట్టుకొలత అని అర్థం అండి. ఏంటండి అది? చుట్టుకొలత ఎంత అంటే 440 సెంటీమీటర్లు అండి. హ్యాజ్ ఎ థిక్నెస్ ఆఫ్ 4 సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్ల మందంతో ఉందంట అది. ఓకేనండి. ద వాల్యూమ్ ఆఫ్ మెటల్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ఇట్ ఈస్ క్వశ్చన్ మార్క్. ఓకేనండి. రైట్, క్యూబిక్లో వాల్యూమ్ అంటేనే క్యూబిక్. ఓకేనండి. రైట్, పొడవు 63 సెంటీమీటర్లు. మరియు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వెడల్పు కాదండి. ఏంటండి ఇది? వెడల్పు కాదు, చుట్టుకొలత అని రాసుకోండి. చుట్టుకొలత 440 సెంటీమీటర్లు గల ఒక ఖాళీ ఇనుప రోలర్కు మందం 4 సెంటీమీటర్లు అయితే దాన్ని తయారు చేయడానికి ఉపయోగించిన లోహం పరిమాణం ఎంత అని అడిగాడండి. అండర్స్టాండ్? సో చూసుకుంటే కనుక దీనికి 4 సెంటీమీటర్ల మందం అనేది ఇచ్చాడండి. రైట్ అండి. సో మందం అనేది ఉంది. రైట్, సో చూసుకుంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గిర్త్ అంటే ఏంటంటే పెరిమీటర్ ఆర్ సర్కంఫరెన్స్ అని అర్థం అండి. రైట్ అండి. 2πr. ఏంటండి అది? 2πr. అవునా? 2πr అవుతుందా? సరే, ఇక్కడ చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, 440 సెంటీమీటర్స్. ఎంత అండి ఇక్కడ? 440 సెంటీమీటర్స్. రైట్, సో 2 × 22/7 ఇంటూ రేడియస్ ఈక్వల్ టు 440 సెంటీమీటర్లు అండి. ఏంటండి? 440 సెంటీమీటర్లు అండి. 22 44, 22 44. సో చూసుకుంటే కనుక ఇది 10 టైమ్స్ పోతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆర్ ఎంత వచ్చిందంటే 70 సెంటీమీటర్లు వచ్చిందండి. రేడియస్ ఎంత వచ్చిందండి? ఇక్కడ 70 సెంటీమీటర్లు వచ్చింది. కాసేపు దీన్ని క్యాపిటల్గా మాట్లాడేసుకుందామండి. ఓకేనండి. మరి స్మాల్ ఆర్ ఏమవుతుందంటే కనుక 66 సెంటీమీటర్స్ అవుతుందండి. రైట్ అండి. 66 సెంటీమీటర్స్ అవుతుందండి. రైట్ అండి. సో చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, 4 సెంటీమీటర్ల మందం ఉంది కాబట్టి ఆ మందంతో కలిపి 70 సెంటీమీటర్లు వచ్చిందండి ఇది. ఓకేనండి. మందంతో కలిపి 70 సెంటీమీటర్లు వచ్చింది. రైట్ అండి. సో చూసుకుంటే కనుక మరి స్మాల్ రేడియస్ ఎంత అవుతుందంటే, రేడియస్ ఆర్ ఫర్ రేడియస్ 66 సెంటీమీటర్లు అవుతుందండి. సో ఏం కనుక్కోమన్నాడంటే వాల్యూమ్ కనుక్కోమన్నాడండి. ఏం కనుక్కోమన్నాడు? వాల్యూమ్ కనుక్కోమన్నాడు. సో దేని యొక్క వాల్యూమ్ కనుక్కోవాలంటే కనుక మందం యొక్క వాల్యూమ్ కనుక్కోవాలండి. చూడండి, దాన్ని తయారు చేయడానికి ఉపయోగించిన లోహ పరిమాణం అని అడిగాడు. సరేనండి. ఇక్కడ చూసుకుంటే ఇలా చూడండి ఫ్రెండ్స్, V = πr²h యాక్చువల్గా ఫార్ములా మీకు తెలుసు. అలాగే πr²h, క్యాపిటల్ πr²hలో నుంచి స్మాల్ πr²h తీసేస్తే ఏమవుతుందంటే ఇలా చూడండి ఫ్రెండ్స్, πh కామన్ తీస్తే r² అంటే ఎంత మీకు తెలుసు. క్యాపిటల్ R² ఎంత అంటే 70² మైనస్ స్మాల్ r² అంటే ఏమవుతుందండి? ఇక్కడ 66² అవుతుందండి. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఇక్కడ చేద్దామండి. పై అంటే మీకు తెలుసు 22/7. రైట్ అండి. హెచ్ అంటే మీకు తెలుసు ఎంత? 63 సెంటీమీటర్లు లెంగ్త్ ఆర్ హైట్. ఓకేనండి. యాక్చువల్గా దీన్ని పడుకోబెట్టామండి. ఓకేనండి. ఇదే అండి దీని పద్ధతి. స్తూపం అంటే అది. రైట్ అండి. సరే, ఇక్కడ చూసుకుంటే కనుక 63 సెంటీమీటర్లు అండి ఇంటూ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 70² ఎంత అవుతుందంటే 4900 అవుతుందండి. ఓకేనండి. 66² ఏమవుతుందంటే ఇక్కడ చూద్దామండి. యూనిట్స్ ప్లేస్కి 35 కలపండి, 41 అవుతుంది. రైట్ అండి. 2 డిజిట్స్కి ప్లేస్ ఉంది, ఎందుకంటే 31² అనేది 961 అండి, 32² అనేది 1024, మళ్ళీ 99² అనేది ఏంటంటే 9801. అంటే 32² నుంచి 99² వరకు 4 అంకెలు ఉంటాయండి. సో చూసుకుంటే కనుక 50కి 66కి డిఫరెన్స్ ఎంత అంటే కనుక 16 ఏమవుతుందంటే 256 అవుతుందండి. ఇలా చూసుకుంటే కనుక 4356 అవుతుందండి. ఇలా చూసుకుంటే ఏమవుతుందండి?
4356 అవుతుందండి. రైట్, ఇక్కడ చూసుకుంటే కనుక విషయం ఏంటంటే ఇలా చూడండి ఫ్రెండ్స్, ఈ 4356 ఇందులో తీసేయాలండి. 4356 ఇందులో తీసేస్తే ఎంత అవుతుందో చూద్దామండి. రైట్ అండి. రైట్, సున్నాలో సున్నా పోతే ఏమంటే సున్నాలో 6 పోతే 4 అండి. రైట్, అలాగే చూడండి 10లో 6 పోతే 4, 9లో 5 పోతే మళ్ళీ 4 అండి. సో ఇక్కడ 8లో 3 పోతే 5 అండి, 544 అవునా. సో 4900లో నుంచి 4356 తీస్తే 10లో 6 పోతే 4, 9లో 5 పోతే 4, నెక్స్ట్ ఏంటంటే 8లో 3 పోతే 5, 544. ఓకేనండి. సో రైట్, ఇక్కడ చూసుకుంటే ఇలా చూడండి ఫ్రెండ్స్, పై అనేది ఏంటంటే మనకి 22/7, హైట్ అనేది 63. సో లోపల ఉన్నది 544, 7 1 7 9 అండి. సో 9 2 18, 9 2 18, 198 అండి ఇంటూ 544. ఇది 3 డిజిట్ మల్టిప్లికేషన్ చేయాలండి. రైట్ అండి. సో యూనిట్స్ ప్లేస్ ఇక్కడ ఏముందో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏముందో చూడండి. యూనిట్స్ ప్లేస్ అక్కడ 8 ఉంది, ఇక్కడ 4 ఉంది. 8 4 32, అంటే 2 వచ్చే ఛాన్సెస్ కావాలండి. అంటే ఇది తప్ప ఈ మూడాట్లో 2 ఉందండి. మళ్ళీ చూద్దామండి. ఇక్కడ సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9 అండి బైనరీ మెథడ్లో. ఓకేనండి. ఒకసారి 9 వచ్చిందంటే ఎంటైర్ నెంబర్ ఏమొస్తుందండి? 9 వస్తుందండి. ఇది చూద్దామండి. 1 8 9, 4 1 5, 5 2 7, ఇది ఫెయిల్ అవుతుందండి. ఓకేనండి. ఇది చూద్దామండి. ఓకే, ఇది చూద్దాం. 1 7 8, 8 7 15, 15 1 16, 16 2 18, ఇది సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9 వచ్చిందండి. అంటే దానికి సూట్ అవుతుందండి. ఇది చూద్దామండి. 1 5 6, 6 6 12, 12 2 14, 14 అంటే 5. సో 9 అనేది ఏంటంటే 14 9 23, 23 అంటే ఏంటి వచ్చింది? మళ్ళీ ఆ 5 వస్తుంది. ఎప్పుడైనా సరే సమ్ ఆఫ్ ద డిజిట్స్లో బైనరీ మెథడ్లో 9 వదిలేసినా 9 కలుపుకున్నా, చెప్పండి, 9 వదిలేసినా 9 కలుపుకున్నా మీకు ఏమొస్తుందంటే సేమ్ నెంబర్ వస్తుందండి. 9 కలుపుకోవడం వల్ల బడ్డెన్ కాబట్టి నేనేం చేస్తానంటే 9 వదిలేస్తానండి. 9 వదిలేసిన అదే వస్తుంది. చూడండి ఇక్కడ 1 5 6, 6 6 12, 12 2 14, అంటే 15 వచ్చింది. సరే 14 అంటే 1 + 4 5 వచ్చింది. అలాగే 1 5 6, 6 6 12, 12 9 21, 21 2 23, 23 అంటే ఏమొస్తుంది? మళ్ళీ ఆ 5 వస్తుంది. అంటే ఇది పోయిందండి, ఇది పోయిందండి, ఇది ముందులోనే పోయిందండి. యూనిట్స్ ప్లస్ 0 కాబట్టి థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అండి. కావాలంటే మీరు మల్టిప్లై చేసుకోండి ఫ్రెండ్స్. డియర్ ఆస్పిరెంట్స్, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. లెక్కనిటిగా చదువుకోవాలండి. ఏ హాలో ఐరన్ రోలర్ లెంగ్త్ ఆఫ్ 63 సెంటీమీటర్స్, అంటే దీన్ని లెంగ్త్ అనొచ్చు, దీన్నే హైట్ అనొచ్చు. ఓకేనండి. దీన్ని లెంగ్త్ అనొచ్చు లేదా హైట్ అనొచ్చు అండి. రైట్, క్వశ్చన్ బట్టి మనం మూమెంట్ అవ్వాలండి. అండ్ హ్యావింగ్ గ్రిత్ అంటే కనుక చుట్టుకొలత అండి. 440 సెంటీమీటర్లు. హ్యాజ్ ఏ థిక్నెస్ 4 సెంటీమీటర్స్. మందం ఎంత అంటే 4 సెంటీమీటర్స్ ఉందండి. ద వాల్యూమ్ ఆఫ్ మెటల్ యూజ్డ్, అంటే మెటల్ ఎంత యూజ్ చేశాడు అంటే దాని మందం అడిగాడండి. ఏం అడిగాడండి? జస్ట్ ఈ మందం అడిగాడండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ P = 2πr ఎందుకు వేసానంటే ఫస్ట్ కిందనే ఏంటంటే కింద భాగం ఏంటంటే గుర్తుపెట్టుకున్నారా? ఇది జస్ట్ ఏంటంటే సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ అండి. సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ అండి. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక 2πr వేసానండి. 2πr అంటే 440 సెంటీమీటర్స్. క్యాన్సిలేషన్ మీకు నీట్గా చెప్పాను. ఒక r అనేది వచ్చింది, అది 70 సెంటీమీటర్స్. సో మందంతో కలుపుకొని 70 వచ్చిందంటే ఆ మందం తీసేస్తే 66 వస్తుందండి. దీన్ని క్యాపిటల్ R గాను దీన్ని స్మాల్ r గాను వేసామండి. సో మందం తాలూకా ఘనపరిమాణం మాత్రమే కావాలంటే πr² - πr² చేయాలండి. ఇది క్యాపిటల్ πr² అండి, ఇది స్మాల్ πr² అండి. రైట్ అండి. సో ఇది చేసుకుంటే కనుక ఏమాత్రం వస్తుందండి. అది మల్టిప్లికేషన్ నేను చేయలేదు, మీరు చేసుకోండి. నేనేం చేశానంటే 8 4 32లో 2 వస్తుందండి. యూనిట్స్ ప్లేస్ ఏమొస్తుందండి? 2 వస్తుందండి. సో 2 వచ్చే ఆప్షన్ ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉందండి. సరే, ఇక్కడ చూసుకుంటే గమనించారా? 1 + 9 10, 10 + 8 18, 9 18 27 36 45 54 63 72 81, ఇవన్నీ కూడా 9 మల్టిపుల్స్ అండి. ఈ 9 మల్టిపుల్స్ అనేది ఏమవుతుందంటే 0 కింద కన్వర్ట్ చేసుకోవచ్చండి అకార్డింగ్ టు బైనరీ మెథడ్. ఓకేనండి. మీకు ఇలాంటి నేను చాలా షార్ట్లో లెంగ్త్ వీడియోలో కూడా పెట్టానండి, మీరు చూసుకోవచ్చండి, నో ప్రాబ్లం. సో చూసుకుంటే కనుక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకేమైందంటే యూనిట్స్ ప్లేస్ 2 రావాలి, సమ్ ఆఫ్ ది డిజిట్స్ 9 రావాలి. యూనిట్స్ ప్లేస్ 2 వచ్చినవి 3 విషయం విదితమే కావచ్చు. సమ్ ఆఫ్ ది డిజిట్స్ 9 అనేది ఇది ఒక్కటి మాత్రం వచ్చిందండి, మిగతావన్నీ ఫెయిల్ అయిపోయినాయండి. ఇది ఫస్ట్ సమ్ అండి. ఓకేనా? నెక్స్ట్ ఇలా చూడండి ఫ్రెండ్స్, ఏ సాలిడ్ కోన్ ఆఫ్ హైట్ 9 సెంటీమీటర్స్ అండి. ఓకేనండి. రైట్, కోన్ అంటే మీకు తెలుసు. కోన్ అంటే ఏంటండి? ఇది కోన్ అండి. దీని యొక్క హైట్ ఏంటంటే
9 సెంటీమీటర్స్ అండి. ఓకేనండి, దీని యొక్క హైట్ ఏంటి 9 సెంటీమీటర్స్. ఇది వచ్చేసరికి ఏంటంటే రేడియస్ అండి. విత్ బేస్ డయామీటర్ అంటే ఇదండి. డయామీటర్ ఏమవుతుందంటే 18 సెంటీమీటర్స్ అండి. డయామీటర్ 18 సెంటీమీటర్స్ అయితే రేడియస్ ఏమవుతుందంటే 9 సెంటీమీటర్స్ అవుతుందండి. ఈజ్ కట్ అవుట్ ఫ్రమ్ అంటే ఒక దాంట్లో నుంచి కట్ చేస్తున్నారు. ఏ వుడెన్ సాలిడ్ స్పేర్ అంటే మీకు తెలుసు కదా, స్పేర్ అంటే ఏంటంటే గోళము అని అర్థం అండి. ఏంటండి, గోళము. సో చూసుకుంటే కనుక ఇది ఒక బంతి లేదా గ్లోబ్ అండి. ఏంటండి, బంతి లేదా గ్లోబ్ అండి. గోళము అంటారండి తెలుగులో. ఏమంటారండి, గోళము అంటారండి. రైట్, దీని నుంచి ఇది తయారు చేస్తున్నారంట. అయితే దీని యొక్క రేడియస్ ఎంత చూడండి ఫ్రెండ్స్, దీని యొక్క రేడియస్ ఎంత అంటే 9 సెంటీమీటర్స్ అండి. రైట్ అండి. సో చూసుకుంటే కనుక ఇది చూడండి ఫ్రెండ్స్, ఏ సాలిడ్ కోన్ ఆఫ్ హైట్ 9 సెంటీమీటర్స్ విత్ బేస్ డయామీటర్ చూసుకుంటే కనుక 18 మీటర్స్ అండి. హైట్ వచ్చేసరికి ఎంత అండి, ఇక్కడ 9 సెంటీమీటర్స్. రైట్, ఇచ్చాడు కదండి, ఇక్కడ రాశాను కదా. సరే ఇక్కడ చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, దీని యొక్క స్పేర్ యొక్క రేడియస్ ఎంత అంటే ఇలా చూడండి ఫ్రెండ్స్, 9 సెంటీమీటర్స్ అండి. స్పేర్ యొక్క రేడియస్ ఎంత, 9 సెంటీమీటర్స్. పర్సంటేజ్ ఆఫ్ వుడ్ దట్ ఈజ్ వేస్టెడ్ ఇన్ దిస్ ప్రాసెస్. అయితే ఈ గోళంలో నుంచి ఈ శంకు తయారు చేస్తే అనండి, ఈ గోళంలో నుంచి ఆ శంకు తయారు చేస్తే మనకి శంకు తయారవుతుంది కదా, వేస్ట్ ఆఫ్ పార్ట్ ఎంత పర్సంటేజ్ అని అడిగాడండి. ఓకేనండి. ఇప్పుడు మామూలుగా మనం చూడండి ఫ్రెండ్స్, ఒక టేకు కలప తీసుకుంటాం, దాంట్లో నుంచి ఏంటంటే ద్వారాలు తీసుకొస్తాం, డోర్స్ తీసుకొస్తాం, లేదండి ఇంకా ఫర్నిచర్ చేస్తాము. మరి వేస్ట్ అయిపోయేది కొంత పార్ట్ ఉంటుంది కదండి, ఆ వేస్ట్ పార్ట్ అడిగాడండి. ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మ్యాథ్స్ ఎప్పుడు వస్తుందంటే అందులో మీరు ఇన్వాల్వ్ అవ్వాలంటే కనుక చెప్పేటోని సరైన ఎంచుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంట్రెస్ట్ ఉండాలండి, నేర్చుకుందాం అనే తపన కుతూహలం మనకు ఉండాలి. దానికి తగ్గట్టు గురువును కూడా ఎంచుకోవాలండి. రైట్, ఏంటంటే ఇక్కడ చెప్పే విధానం ఏంటంటే మీరు ఫస్ట్ ఒక మైండ్లోంచి తీసేయండి. ఎగ్జామ్ అంటే షార్ట్ కట్, ఎగ్జామ్ అంటేనే మనకు టైం వేస్ట్ కాకూడదనే ఫోబియాలో ఉంటారండి చాలామంది. అలా కాదండి, ఫస్ట్ దాని రుజువైనటువంటి మార్గం తెలుసుకోండి. అది ప్రొసీజర్ అనేది ఫస్ట్ తెలుసుకొస్తే మీరే నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తే అది షార్ట్ కట్ వచ్చేస్తుందండి. ఫస్ట్ దాని మెథడ్ తెలియకుండా గుడ్డెద్దు చేలో పడినట్టుగా మీరేంటంటే ఆప్షన్స్ ఇది 7తో పోతుంది, ఇది 9తో పోతుంది అని కాదండి. అక్కడ నేను చెప్పేదైనా సరే అది ఎప్పుడు వర్కౌట్ అవుతుందంటే వర్కౌట్ అవ్వాల్సిన టైంలో వర్కౌట్ చేయాలి తప్పితే ఫస్ట్ నుంచి అలా తీసుకోకూడదండి. మీకు సబ్జెక్ట్ వచ్చినప్పుడు అది నేను యాక్సెప్ట్ చేస్తానండి, కానీ సబ్జెక్ట్ రాకుండా మీరు దాన్నే నమ్ముకోవడం వల్ల ఏమవుతుందంటే అంటే ఎగ్జామ్స్లో అనుకున్న రిజల్ట్ రాదండి. అది విషయం అండి. సో బీ పాజిటివ్ అండి ఏది ఏమైనా సరే. సో చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇది శంకు యొక్క కొలతలు, ఇది గోళం యొక్క కొలతలు. రైట్ అండి. సో మనకి ఏంటంటే వేస్ట్ పార్ట్ అడిగాడండి. రైట్ అండి, ఇక్కడ వేస్ట్ పార్ట్ అడిగాడు కాబట్టి ఇలా చూడండి ఫ్రెండ్స్. ఓకేనండి, దేంట్లోంచి ఇప్పుడు 1/3 అన్నాం అనుకోండి, ఫర్ సపోజ్ 1/3 అంటే 3లో 1వ భాగం అని అర్థం, అంతే కదా. అందుకు నేను పెద్ద వైశాల్యము బై చిన్న వైశాల్యము, పెద్ద గణపరమాణము బై చిన్న గణపరం మనం వేయలేదు. ఓకేనా. సో చూసుకుంటే శంకు యొక్క కొలతలు ఏంటో తీసుకోవాలండి. శంకు యొక్క కొలతలు ఏంటి చెప్పండి, ఇది కోన్ కదా. శంకు యొక్క కొలతలు ఏంటండి చెప్పండి, 1/3 πr²h. శంకు యొక్క ఘనపరిమాణం అండి ఇది. ఏంటండి ఇది, శంకు యొక్క ఘనపరిమాణం అండి. అలాగే ఇది చూసుకుంటే ఫ్రెండ్స్ 4/3 πr³. ఓకేనండి. గోళం యొక్క ఘనపరిమాణం ఏంటంటే 4/3 πr³ అండి. శంకు యొక్క ఘనపరిమాణం ఏంటంటే 1/3 πr²h. రైట్ అండి, రైట్. సో చూసుకుంటే కనుక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 3ని క్యాన్సిల్ చేస్తున్నాను. రైట్, పైని క్యాన్సిల్ చేస్తున్నాను. ఇక్కడ రేడియస్ ఎంతో చూడండి 9 సెంటీమీటర్స్, ఇక్కడ రేడియస్ ఎంతో చూడండి 9 సెంటీమీటర్స్. బోత్ ఆర్ ఈక్వల్. సో r² క్యాన్సిల్ చేస్తే r³ మాత్రం క్యాన్సిల్ చేస్తున్నాను, ఎందుకంటే పైన 2 rలు ఉన్నాయి, కింద 3 rలు ఉన్నాయి. సో చూసుకోండి, పైన h అనేది ఏంటి 9 సెంటీమీటర్స్ అండి. h అనేది 9 సెంటీమీటర్స్. ఇక్కడ చూసుకుంటే జస్ట్ 4 ఉందండి, r ప్లేస్లో మళ్ళీ 9 రాసుకోవచ్చు అండి, ఎందుకంటే ఇక్కడ 2 rలు, ఇక్కడ 3 rలో 1 r ఉందండి. సో 9కి పోయిందండి, 1/4. వేస్టెడ్ పర్సంటేజ్ అడిగాడండి. 1/4 అంటే మీకు తెలుసండి, 1/4 దేనికి సమానం, 25%కి సమానం అండి. అయినా సరే కడదామంటే కడదాం, నో ప్రాబ్లం. 25% అనేది మాత్రమే మనకు వుడ్ అనేది ఆకారం వస్తుంది, అంటే దీంట్లో నుంచి సింక్ వస్తుంది. ఎంత, 25% వస్తుంది. మరి వేస్ట్ అయ్యేది ఎంత అంటే మీకు తెలిసిపోతుందండి. వేస్ట్ అయ్యేది ఎంత అంటే 75% ఓన్లీ అండి. వేస్ట్ పార్ట్ ఎంత అంటే ఇక్కడ
75% ఆప్షన్ 1. అర్థమైంది కదండి? ఓకేనా? ఇది కాన్సెప్ట్ అండి. మీరు మంచిగా స్క్రీన్ షాట్ తీసుకోండి. నేనైతే ఎంత చెప్పాలో అంత చెప్పానండి. మీరు కూడా అర్థం చేసుకోండి డియర్ గైస్. ఇలా చూడండి ఫ్రెండ్స్, థర్డ్ సమ్ అండి, రైట్? ఓకే, 2 pipes can separately fill a tank in 20 hours and 30 hours respectively. రైట్ అండి? రైట్. 2 పైపులు, పైప్ ఏ అనేది ఏంటంటే మనకి 20 అవర్స్లో నింపుతుందండి. పైప్ బి అనేది ఏంటంటే 30 అవర్స్లో నింపుతుందండి. రైట్ అండి? సరే, ఇక్కడ చూసుకుంటే కనుక బోత్ దీస్ పైప్స్ ఆర్ ఓపెన్డ్. దీస్ పైప్స్ ఆర్ ఓపెన్డ్. 2 పైపులు కూడా ఓపెన్ చేస్తే సైమల్టేనియస్లీ ఎంతండి? సైమల్టేనియస్లీ చేస్తే అండ్ ఆఫ్టర్ ద ట్యాంక్ ఈజ్ 1/3 ఈజ్ ఫుల్. ట్యాంక్ అనేది ఎంత ఫుల్ అవుతుందండి? 1/3 ఫుల్ అవుతుందండి. రైట్ అండి? ఏ లీక్ డెవలప్స్ ఇన్ ద ట్యాంక్ త్రూ విచ్ 1/3 ఆఫ్ వాటర్ సప్లైడ్ దేర్ ఆఫ్టర్ బై బోత్ పైప్స్ గెట్స్ లీక్డ్ అవుట్. ద టోటల్ టైమ్ ఈజ్ క్వశ్చన్ మార్క్. యాక్చువల్గా చూడండి ఫ్రెండ్స్, చూడండి, ఏనే పైప్ ద్వారా నిండడానికి ఎంత సమయం పడుతుందంటే 20 అవర్స్, 1 అవర్ వరకు 1/20. బి అనే పైప్ ఎంత ద్వారా పడుతుంది, ఎంత ట్యాంక్ పడుతుందంటే కనుక వాటర్ 30 అవర్స్లో నిండుతుందండి. సో 1/30 అండి. ఓకేనండి? దీని విషయం ఏంటంటే కనుక ఎల్సిఎం 60 అండి. ఎల్సిఎం ఎంత అంటే ఇక్కడ 60. ఏది మంచి పైప్ అంటే ఏ పైప్ మంచి పైప్, ఎందుకంటే తక్కువ టైంలో నింపుతుంది కాబట్టి. సో 23 అండి, 32 అండి. సో 5/60 అంటే 5 1 5 12. ఓకేనండి? సో చూసుకుంటే 5 1 5 12. ఎంత టైం పడుతుందంటే కనుక 12 అవర్స్ పడుతుందండి. యాక్చువల్గా ట్యాంక్ అంతా 2 పైపులు సైమల్టేనియస్గా ఓపెన్ చేసి అవి నింపే టైం ఎంత అంటే కనుక 12 అవర్స్ పడుతుందండి. రైట్ అండి? సరే, ఇక్కడ చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, అండ్ ఆఫ్టర్ ద ట్యాంక్ 1/3 ఈజ్ ఫుల్. రైట్? 1/3 నిండిన తర్వాత ఏమైందంటే డెవలప్స్ అంటే లీక్ అనేది ఇంకా పెరిగిపోతూ ఉంది. డెవలప్స్ అంటే దాని అర్థం అది త్రూ విచ్ 1/3 ఆఫ్ వాటర్ సప్లైడ్ దేర్ ఆఫ్టర్ బై బోత్ పైప్స్ లీక్డ్ అవుట్. ఏమవుతుందంటే లీక్ అవుతుందండి. 1/3 అనేది లీక్ అయిపోతుంది అనమాట. సో ట్యాంక్ నిండడానికి 12 అవర్స్ పడుతుందంటే మరి 1/3 కూడా నిండడానికి ఎంత టైం తీసుకుంటుందంటే మరి ఖర్చు అయినట్టు వాటర్ మళ్ళీ నింపాలి కదా. ఖర్చు అయ్యే వాటర్ మళ్ళీ నింపాలంటే ఎంత టైం పడుతుందండి? ఇక్కడ చూసుకుంటే కనుక 4 అవర్స్ పడుతుందండి. ఎంత టైం పడుతుందండి? ఇక్కడ 4 అవర్స్. టోటల్గా ఎంత టైం అంటే కనుక 16 అవర్స్ అండి. టోటల్గా ఎంత టైం అంటే ఇక్కడ 16 అవర్స్ అండి. రైట్ అండి? రైట్. ఆన్సర్ 16 అండి, ఆప్షన్ 2. మరొకసారి చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇలా చూడండి, ఇది ఒక ట్యాంక్. రైట్? ఏ అనే పైపు ద్వారా వాటర్ పడుతూ ఉంది, బి అనే పైపు ద్వారా వాటర్ పడుతూ ఉంది. ఓకేనండి? సో ఏ అనే పైపు ద్వారా ట్యాంక్ నిండడానికి కేవలం 20 అవర్స్ చాలు. బి అనే పైపు ద్వారా ట్యాంక్ నిండడానికి కేవలం 30 అవర్స్ చాలు. అక్కడ ఏం జరిగిందంటే 2 పైపులు ఓపెన్ చేసిన తర్వాత 1/3 ఫుల్ అయ్యింది. 1/3 ఫుల్ అవ్వడానికి పోనీ అలా చూసుకుందామన్నా 1/3 ఫుల్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో చూసుకుంటే కనుక ఇలా చూడండి, 5/60 కదా 1 టైంది. ఓకేనండి? 1 అవర్ది. అలాంటిది 1/3 అనేది నిండింది కాబట్టి ఇలా చూసుకుంటే కనుక కేవలం చూడండి 5 ఒకట్లు 5 12 కదా ఫుల్గా నిండడానికి. అందులో 1/3 ఏమవుతుందంటే 4 అవర్స్ పడుతుందండి. అలా చూసుకున్నా మీకు చాలండి. రైట్ అండి? 4 అవర్స్ అండి. సో అప్పుడు ఏమవుతుందంటే 1/3 అయిన తర్వాత అక్కడ కన్నం బయటపడిందండి. 1/3 ఎప్పుడైతే నిండిపోయిందో ఇక్కడ వరకు కూడా వాటరు అక్కడ లీక్ అనేది బయటపడిందండి. 1/3 ఖాళీ అవుతుందండి. ఏంటంటే ఇక్కడ 1/3 ఖాళీ అవుతుందండి. ఆ ఖాళీ అయ్యేది ఇప్పుడు సపోజ్ మన జీతం ₹1,00,000 అనుకోండి, అందులో 30,000 రూపాయలు ఖర్చు అయిపోయింది అనుకోండి. రైట్ అంటే 33,000 రూపాయలు ఖర్చు అయిపోయింది అనుకుందాం. మళ్ళీ ఆ 33,000 రూపాయలు సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? ఇంకొక వర్క్ చేయాలి. ఆ 33,000 రూపాయలు తీసుకురావాలి. దానికి కొంత సమయం పడుతుంది కదా, అవునా కాదా? ఎక్స్ట్రా మనీ సంపాదించడానికి టైం పడుతుంది, ఖర్చు అవ్వడానికి కూడా కొంత టైం పడుతుంది. సో చూసుకుంటే కనుక సంపాదించేది ఎక్కువ టైం, ఖర్చు అయితే తక్కువ టైం అండి. సో అలాగే ఫుల్ ట్యాంక్ నిండడానికి ఎటువంటి అబ్స్టకుల్స్ లేకపోతే, అడ్డంకులు లేకపోతే 12 అవర్స్. మళ్ళీ 1/3 నిండడానికి ఎంత టైం పడుతుందంటే 4 అవర్స్ పడుతుందండి. 16 అవర్స్ ఆప్షన్ 2 అండి. రైట్ అండి? ఓకే. సురేష్ ఇన్కమ్ ఈజ్ 40,000 రూపీస్ పెర్ మంత్. సురేష్ వాని యొక్క జీతం ఎంత అంటే పెర్ మంత్ 40,000 రూపాయలండి. హిజ్ ఇన్కమ్ గాట్ ఇంక్రీజ్డ్ బై 8% సైమల్టేనియస్లీ. ఎంతండి? 8% సైమల్టేనియస్లీ. హిజ్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 12%. హిజ్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై
12%, and his savings is decreased by 4%, and his savings is decreased by ఎంత అంటే ఇక్కడ 4%. చూడండి ఫ్రెండ్స్, హిజ్ ఇనీషియల్ సేవింగ్స్ అని అడిగాడండి. ఓకేనండి, హిజ్ ఇనీషియల్ సేవింగ్స్ అని అడిగాడండి. సో చూసుకుంటే కనుక ఓకే, ఆ సేవింగ్స్ ఎంత అని అడిగాడండి. అర్థమైందా చెప్పిన మాట? రైట్. ఇక్కడ చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇన్కమ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. చెప్పండి, ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. ఓకేనండి, మనకు వచ్చే ఆదాయం ఖర్చు అవుతుందండి, మనకు వచ్చే ఆదాయం పొదుపు కూడా అవుతుందండి. అండర్స్టాండ్? సో చూసుకుంటే కనుక పర్ మంత్ వచ్చేసరికి ఇన్కమ్ ఎంత అంటే 40,000 రూపీస్ అండి. ఎంత అండి ఇక్కడ? 40,000 రూపీస్ అండి. రైట్. ఇక్కడ చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇది ఇన్కమ్ ఎంత ఇంక్రీజ్ అవుతుందంటే 8% ఇంక్రీజ్ అవుతుందండి. ఎంత ఇంక్రీజ్ అవుతుందండి? 8% ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి 108/100 అండి. సరే, ఇక్కడ చూసుకుంటే సైమల్టేనియస్లీ ఈజ్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 12%. ఎక్స్పెండిచర్ ఎంత ఇంక్రీజ్ అవుతుందంటే 12%, అంటే 112/100 అండి. సో ఎక్స్పెండిచర్ ఎక్స్ అనుకుంటే రిమైనింగ్ ఏమవుతుందండి? సేవింగ్స్ ఉంది. సేవింగ్స్ ఈజ్ డిక్రీజ్డ్ బై 4%. సేవింగ్స్ ఎప్పుడు వస్తుందంటే 40,000 మైనస్ ఎక్స్ ఇంటూ, చూడండి ఫ్రెండ్స్, 4% కదండి, డిక్రీజ్డ్ బై 4% అంటే డిక్రీజ్డ్ టు 96/100 అండి. డిక్రీజ్డ్ టు 96/100 అండి. ఇందులో 100, ఇందులో 100, ఇందులో 100 తీసేస్తే చూడండి ఫ్రెండ్స్, 8 4 32, రైట్ అండి. చూడండి, 4 1 4, 432 పక్కన ఎన్ని సున్నాలంటే 4 సున్నాలండి. ఎన్ని సున్నాలండి ఇక్కడ? 4 సున్నాలండి. సో 112x అండి ప్లస్ 4 6 24, 2 4 9 36, 38. సో ఎన్ని సున్నాలంటే కనుక 4 సున్నాలండి. సో -96x అండి. రైట్ అండి. సో ఇది ఏమవుతుందంటే 43,20,000, ఇది 38,40,000 అండి. రైట్ అండి. 112లో 96 పోతే 16x అండి. సో చూసుకుంటే 12లో 4 పోతే 8 నాన్న. అలాగే చూడండి, 12లో 8 పోతే 4 అవుతుందండి. సరే, ఇక్కడ చూసుకుంటే 3లో 3 పోతే 0, 4 0 యాజ్ డీజ్గా రాసేసుకుంటే రైట్. ఇలా చూడండి ఫ్రెండ్స్, 16 1 16 3 అంటే ఎంత అంటే ఎక్స్ వాల్యూ 30,000 అండి. ఎక్స్ అనేది ఏం తీసుకున్నాం ఇక్కడ? ఎక్స్పెండిచర్ తీసుకున్నామండి. ఎక్స్ అనేది ఏంటండి ఇక్కడ? ఎక్స్పెండిచర్ అండి. కానీ వాడు ఏం అడిగాడు? సేవింగ్స్ అడిగాడండి. ఇనీషియల్ సేవింగ్స్ అడిగాడండి. మరి సేవింగ్స్ అంటే ఎంత? 40,000 మైనస్ ఎక్స్ అంటే సేవింగ్స్ ఏమవుతుందంటే ఎస్పెషల్లీ 40,000లో 30,000 తీసేస్తే 10,000 రూపీస్ అండి. ఎంత అండి ఇక్కడ? 10,000 రూపీస్ అండి. ఏంటండి ఇది 10,000 రూపీస్ అనేది? పొదుపు డబ్బులు అండి. ఏంటండి? పొదుపు డబ్బులు. ఓకే, ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇన్కమ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ అండి. అది మీకు తెలుసు, ఆదాయంలోనే ఖర్చు ఉంటుంది, ఆదాయంలోనే పొదుపు ఉంటుందండి. సో 40,000 ఇంటూ 108/100 అండి ఇది. ఓకేనండి, ఎందుకంటే 8% ఇంక్రీజ్ అయ్యింది కాబట్టి. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక అలాగే ఇక్కడ విషయం ఏంటంటే ఎక్స్పెండిచర్ అనేది ఏమైందంటే కనుక 12% అనేది పెరిగిందంటండి. ఎక్స్పెండిచర్ ఏమైందంటండి? 12% పెరిగిందంట. రైట్ అండి. అలాగే చూసుకుంటే కనుక మరి చూడండి ఫ్రెండ్స్, సేవింగ్స్ ఏమైందంటే కనుక 4% తగ్గిందంట. సేవింగ్స్ 4% తగ్గిందంటే ఎంత అండి? 96%. సో రెండు వైపులో 100 ఉన్నాయి, క్యాన్సిల్ చేస్తే అక్కడ నుంచి మల్టిప్లికేషన్ చేశానండి. ఫస్ట్ వచ్చేది ఎక్స్పెండిచర్ అండి, కానీ వాడు అడిగేది సేవింగ్స్ అడిగాడు, పొదుపు అడిగాడండి. పొదుపు చెప్పామండి. రైట్ అండి. ఓకే, నెక్స్ట్ ఇలా చూడండి ఫ్రెండ్స్, ద యావరేజ్ మార్క్స్ అప్టైన్డ్ బై 120 క్యాండిడేట్స్ ఇన్ ఏ సర్టెన్ ఎగ్జామినేషన్ ఈస్ 35 మార్క్స్. 120 మంది విద్యార్థుల యొక్క సగటు మార్కులు ఎంతంటే 35 మార్కులు అండి. ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ పాస్డ్ క్యాండిడేట్స్ ఎంతంటే పాస్డ్ క్యాండిడేట్స్ యొక్క మార్కులు ఎంతంటే 39 అండి. అండ్ ఆల్సో ద యావరేజ్ ఆఫ్ ద ఫెయిల్డ్ క్యాండిడేట్స్ ఎంతంటే కనుక 15 అండి. ఫెయిల్డ్ క్యాండిడేట్స్ ఎంతంటే ఇక్కడ 15 అండి. దెన్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ పాస్డ్ ద ఎగ్జామినేషన్, పాస్ అయ్యేటువంటి విద్యార్థుల యొక్క ఇన్ఫర్మేషన్ అడిగాడండి. సో చూసుకుంటే కనుక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి పాస్డ్ స్టూడెంట్స్ యొక్క మార్కులు చూసుకోండి ఫ్రెండ్స్. పాస్డ్ స్టూడెంట్స్, క్యాండిడేట్స్ అంటే స్టూడెంట్స్ కదా, మార్కులు తీసుకుంటే 39. ఫెయిల్డ్ స్టూడెంట్స్ యొక్క మార్కులు తీసుకోండి. ఫెయిల్డ్ స్టూడెంట్స్ యొక్క మార్కులు ఎంత అంటే 15. ఓవరాల్గా యావరేజ్ ఎంత అంటే 120 మంది యొక్క యావరేజ్ మార్కులు ఎంత అంటే 35 అండి. రైట్ అండి. ఎంత అండి? 35. సో 15కి 35కి డిఫరెన్స్ 20 అండి.
39కి 35కి డిఫరెన్స్ ఎంత అంటే 4 అండి. సో 4 1 జా 4 5 జా అండి. 4 1 జా 4 5 జా. అర్థమైంది కదండి చెప్పిన మాట. సరే ఇక్కడ చూసుకుంటే కనుక గమనించండి, 120 క్యాండిడేట్స్ యొక్క ఏమడిగాడంటే పాస్డ్ క్యాండిడేట్స్ ఇన్ఫర్మేషన్ అడిగాడండి. ఏమడిగాడండి ఇక్కడ? పాస్డ్ క్యాండిడేట్స్ ఇన్ఫర్మేషన్ అడిగాడండి. అంటే 120 క్యాండిడేట్స్ కదా, రైట్ అండి. పాస్డ్ క్యాండిడేట్స్ అంటే పీకి తిన్నగా ఉన్న ఫిగర్ ఎంత అంటే 5 అండి. ఓవరాల్ ఎంత అంటే 6. వాట్ యూ వాంట్ బై టోటల్ అండి. ఏమి అడిగాడు అనేది లవం అండి. టోటల్ అనేది డినామినేటర్ అండి. టోటల్ అనేది ఏంటండి? డినామినేటర్ అండి. 6 1లు 6 20లు అండి. 5 20లు 100 అండి. ఎంత అండి? పాస్డ్ క్యాండిడేట్స్ ఎంతమంది అండి? 100 మంది అండి. ఇలాగా చేసుకోవచ్చు అండి. దీనికి వచ్చేసరికి ప్రొసీజర్ ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఇలా చూసుకోండి. పాస్డ్ స్టూడెంట్స్ ఉన్నారు, ఫెయిల్డ్ స్టూడెంట్స్ ఉన్నారండి. సో ఎంతమంది పాస్ అయ్యారో మనకు తెలుసా? తెలియదు. చూడండి, వాళ్ళ యొక్క మార్కులు 39 అండి, రైట్ అండి. ఫెయిల్డ్ స్టూడెంట్స్ అంటే ఆల్రెడీ ఓవరాల్గా 120 మంది, ఆల్రెడీ 120 మంది కదండి. అందులో ఇది ఎక్స్ అనుకున్నప్పుడు ఇది 120 మైనస్ ఎక్స్ అనుకోవాలి తప్పితే వై అనుకుంటారండి చాలామంది. అలా అనుకోకూడదండి, ఎందుకంటే ఫిగర్ తెలుసు కదా, మొత్తం 120 మంది కదా. సో 39 మెంబర్స్ అండి వాళ్ళు, 39 మార్క్స్ అండి వాళ్ళవి, పాస్ అయ్యే వాళ్ళవి, ఫెయిల్ అయ్యే వాళ్ళు తెలుసు 15. ఓకేనండి. మొత్తానికి ఎంత వచ్చిందంటే 120 × 35 వచ్చిందండి. ఇది ప్రొసీజర్ చేసుకున్నా వస్తుందండి, రైట్. ఇది ఎలిగేషన్ మెథడ్ అండి. ఓకేనా, రైట్. అమ్మా శిరీష, నా ఫోన్ తీసుకురండి అమ్మా, డాటర్ అని ప్రశ్న వచ్చింది. వెయిట్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ లోపు గమనించండి. ఇది వీట్ అండి. ఇదేంటండి? ఇది వీట్. వీట్ అంటే గోధుమలు. ఓకేనండి, గోధుమలు, రైట్ అండి. సో చూసుకుంటే కనుక ఇది షుగర్ కేన్ అంటే పంచదార, రైట్ అండి. ఇది పంచదార, ఇది జోవర్, ఇది గ్రౌండ్ నట్ అంటే వేరుశనగ, ఇది ప్యాడీ అంటే ఓకేనండి ధాన్యము, వెజిటేబుల్స్ కూరగాయలు, కాటన్ అంటే పత్తి. ఓకేనండి. ఇది మీకు 360 డిగ్రీస్లో ఉండేటువంటి ఒక ఫిగర్ అండి. ఏంటండి ఇది? 360 డిగ్రీస్లో ఉన్నటువంటి ఫిగర్ అండి. ఫ్రాక్షన్స్లో మీకు 1 ఎంతో, పర్సంటేజ్లో 100 ఎంతో, డిగ్రీస్లో 360 అంతేనండి. ఓకేనండి. పర్సంటేజ్లో 1 ఎంతో, ఫ్రాక్షన్స్లో 1 ఎంతో, పర్సంటేజ్ ఫోన్ ఇవ్వండి అమ్మ, పర్సంటేజ్లో 100 ఎంతో, ఓకేనండి, డిగ్రీస్లో 360 డిగ్రీస్ అంతేనండి, రైట్ అండి, రైట్. చూడండి ఫ్రెండ్స్, ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డాటర్ అండ్ ప్రశ్న అనేది. చూడండి ఫ్రెండ్స్, ద జావర్ పర్సంటేజ్ ఆఫ్ ఏరియా ఓకే అలోకేటెడ్ టు జావర్ వెజిటేబుల్స్ పుట్. ఓకే, అవసరం లేదమ్మా, ఆపాల్సిన అవసరం లేదు, చెప్తాను. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఈ ఫొటోస్ ఎలా వస్తాయి? అవి సరే నేను తీసుకుంటానండి, ఇందులో తీసుకుంటాను. ఓకే, రైట్. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ద పర్సంటేజ్ ఆఫ్ ఏరియా అలోకేటెడ్ టు జావర్ అండ్ వెజిటేబుల్స్ పుట్ టుగెదర్ ఈజ్ క్వశ్చన్ మార్క్. ఇక్కడ జావర్ అనేది ఎంతనన్నా చూడండి ఒకసారి. జావర్ ఎంత అంటే మీరు ముందుగానే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎందుకంటే డయాగ్రామ్ లేదా ఇక్కడ లెక్కలు చేయలేము కాబట్టి. ఓకేనండి. జావర్ ఎంత అంటే కనుక 45 డిగ్రీస్ అండి. ఎంత అంటే ఇక్కడ జావర్ 45 డిగ్రీస్ అండి. నెక్స్ట్ ఏంటంటే వెజిటేబుల్స్ వచ్చేసరికి ఎంత అంటే కనుక వెజిటేబుల్స్ కూడా 45 డిగ్రీస్ అండి. ఓకేనండి. ఓవరాల్గా ఎంత అంటే కనుక 90 డిగ్రీస్ అండి. వాడు ఏమడిగాడు చూడండి మిత్రులారా, ద పర్సంటేజ్ ఆఫ్ ఏరియా అలోకేటెడ్ టు జావర్ అండ్ వెజిటేబుల్స్ అని అడిగాడండి, రైట్ అండి. ఇది ఎంత పర్సంటేజ్ని ఇండికేట్ చేస్తుందని అడిగాడండి. యాక్చువల్గా మొత్తం కలిపితే 90 డిగ్రీస్ అండి. ఎందులో అంటే కనుక 360 డిగ్రీస్ అండి. ఎంత అండి ఇక్కడ? 360 డిగ్రీస్ అండి. 91లో 94 అండి. సో చూసుకుంటే కనుక ఇది 25% అండి. ఎంత అండి ఇక్కడ? 25% అండి. సో 25% అనేది ఆప్షన్ 4 అండి, రైట్ అండి. అంటే జావర్ 45 డిగ్రీలు, అలాగే వెజిటేబుల్స్ 45 డిగ్రీలు, మొత్తం చూసుకుంటే కనుక 360 డిగ్రీస్ అండి. 360 డిగ్రీస్లో 90 డిగ్రీలు అనేది 1/4 కాబట్టి 25%. నెక్స్ట్ వన్ చూద్దామండి. ఇలా చూడండి, 7th వన్ చూడండి ఫ్రెండ్స్.
ద రేషియో ఆఫ్ ద ల్యాండ్ అలోకేటెడ్ ప్యాడీ టు ద అలోకేటెడ్ ఫర్ వెజిటేబుల్స్ అని అడిగాడండి. రేషియో అడిగాడండి. ప్యాడీ ఎంతో చూడండి ఫ్రెండ్స్. ప్యాడీ మీ దగ్గర ఉంది కదా 70 డిగ్రీలు. ప్యాడీ ఎంత అండి? 70 డిగ్రీలు. నెక్స్ట్ వెజిటేబుల్స్ ఎంతో చూడండి ఫ్రెండ్స్. వెజిటేబుల్స్ ఎంత అంటే 45 డిగ్రీలు. ఓకేనండి. ప్యాడీ వచ్చేసరికి 70 డిగ్రీలు, వెజిటేబుల్ వచ్చేసరికి 45 డిగ్రీలు అండి. 5 14 70, 5 9 45. సో రేషియో ఎంత అంటే 14:9 అండి. 14:9 అనేది ఇలా ఉండిపోవాలండి. మళ్ళీ 14:9 అనేది ఏంటంటే 14ని 2తోనూ లేదా 3తోనూ 9ని చేయకూడదు. 2 పోతే ఒకే నెంబర్తో క్యాన్సిల్ చేయాలి, లేదంటే అలా వదిలేయాలండి. సో ఆప్షన్ 2 అండి. నెక్స్ట్ వన్ చూద్దామండి. ఇఫ్ ఏ హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ అలోకేటెడ్ కాటన్ ఏ. చూడండి, కాటన్ ఏం సూచిస్తుందంటే ఇలా చూడండి ఫ్రెండ్స్. కాటన్ ఏం సూచిస్తుందంటే ఏని సూచిస్తుందండి. కాటన్ ఏం సూచిస్తుందండి? ఇక్కడ ఏని సూచిస్తుందండి. నెక్స్ట్ ఇలా చూసుకుంటే కనుక నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్. అండ్ బి హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్స్ అలోకేటెడ్ ఫర్ గ్రౌండ్ నట్. గ్రౌండ్ నట్ ఏం సూచిస్తుందంటే, గ్రౌండ్ నట్ అంటే వేరుశనగ, రైట్ అండి. ఏం సూచిస్తుందంటే బీని సూచిస్తుందండి. దేని సూచిస్తుందండి? బీని సూచిస్తుందండి. అండ్ ఇఫ్ ఏ బై బి ఈక్వల్ టు కే అయితే ఏ బై బి అంటే కనుక ఇలా చూడండి. ఏ అంటే ఏంటో చూడండి ఫ్రెండ్స్. కాటన్ అంటే ఏ కదా. ఇక్కడ కాటన్ ఎన్ని డిగ్రీలు నన్న? 50 డిగ్రీస్. ఎంత అండి? నెక్స్ట్ గ్రౌండ్ నట్ ఎన్ని డిగ్రీలు? గ్రౌండ్ నట్ అనేది చూడండి ఇక్కడ. గ్రౌండ్ నట్ అనేది ఇక్కడ గమనించండి. గ్రౌండ్ నట్ అంటే 60 డిగ్రీస్ అండి. ఎంత అండి? 60 డిగ్రీస్ అండి. ఈక్వల్ టు కే. ఇందులో 0 పోతే కే ఎంత అండి? ఇక్కడ 5/6 అండి, రైట్ అండి. చూడండి ఫ్రెండ్స్, కాటన్ అనేది ఏ అంట, గ్రౌండ్ నట్ అనేది బి అంట. ఏ బై బి ఈక్వల్ టు కే అయితే కనుక ఏంటి? ఏ అనేది ఇక్కడ 50 డిగ్రీస్ మనకి డయాగ్రామ్లు ఇచ్చినటువంటిది ఉంది కదా మనకి. 50 డిగ్రీస్ అయితే బి అనేది 60 డిగ్రీస్ అయితే కే అనేది ఏమవుతుందంటే 5/6 అవుతుందండి. అయితే దాని 6K ఈక్వల్ టు ఎంత అని అడిగాడండి. 6K ఈక్వల్ టు 6 × 5/6 అండి. 6 × 5/6 అండి, రైట్ అండి. చూడండి ఫ్రెండ్స్, 6 × 5/6. 6కి క్యాన్సిలేషన్ అయితే ఏముంటుందండి? ఇక్కడ 5 అండి. ఆ 5 అనేది ఏంటి? ఆప్షన్ 1. ఓకేనండి, రైట్. ఇలా చూడండి. ఇఫ్ ద ల్యాండ్ అలోకేటెడ్ వెజిటేబుల్స్ ఈజ్ 120 acres. వెజిటేబుల్స్ ఎన్ని డిగ్రీలో చూడండి ఫస్ట్. వెజిటేబుల్స్ ఎన్ని డిగ్రీలు అంటే కనుక 45 డిగ్రీలు అండి. వెజిటేబుల్స్ ఎన్ని డిగ్రీలు అండి? 45 డిగ్రీలు అండి. అర్థమైందా? ఈ 45 డిగ్రీలు అనేది ఇలా చూడండి. ఎన్ని ఎకరాస్ అంటే కనుక 120 acres అండి, రైట్ అండి. అట్లాగే దెన్ ల్యాండ్ అలోకేటెడ్ టు వీట్. దెన్ ద ల్యాండ్ అలోకేటెడ్ టు వీట్ అనేది ఎంత అవుతుందంటే ఇలా చూడండి. వీట్ అనేది ఎంత అవుతుందంటే ఇలా చూడండి ఫ్రెండ్స్. మనకి వీట్ ఎంత ఇచ్చాడు? 60 డిగ్రీస్ ఇచ్చాడండి. ఎంత అవుతుందండి? ఇక్కడ ఎంత అవుతుందని అడిగాడండి. ఎన్ని ఎకరాలు అవుతుందని అడిగాడండి. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఎక్కువ అవుతుందండి. 40తో పోలిస్తే 60 పెద్దది కదా డిగ్రీస్. సో 120 acres కంటే ఎక్కువ అవుతుంది. ఎక్కువ బై తక్కువ అండి, అంటే మోర్ బై లెస్ చేస్తే సరిపోతుందండి. 60 డిగ్రీలు బై 45 డిగ్రీలు ఇంటూ 120 డిగ్రీలు అండి. 120 acres అండి. 120 acres అండి, రైట్ అండి. సరే, 15 4 అండి, 15 3 అండి, 3 1 3 40 అండి. సో ఓవరాల్గా ఎన్ని ఎకరాస్ అంటే 4 40 కదండి. 160 acres అండి. ఎంత అండి? ఇక్కడ 160 ఎకరాలండి, రైట్ అండి. సో ఆన్సర్ 4. చూసారు కదా, 45 డిగ్రీలు అనేది 120 ఎకరాలకు సమానం అంటే 60 డిగ్రీలు అనేది ఎన్ని ఎకరాలకు సమానం అవుతుంది? 160 డిగ్రీలకు సమానం అవుతుందండి. నెక్స్ట్ వన్ చూద్దామండి. ఇఫ్ ద ల్యాండ్ అలోకేటెడ్ ఫర్ కాటన్ ఈజ్, ఓకేనండి. చూడండి ఫ్రెండ్స్, కాటన్ ఈజ్ 200 acres మోర్ దాన్ ద ల్యాండ్ అలోకేటెడ్ జావర్. అంటే జావర్ కంటే కాటన్ అనేది 200 acres ఎక్కువ అండి. జావర్ కంటే కాటన్ అనేది 200 acres ఎక్కువ అండి, రైట్. అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ చెప్పండి జావర్ అండ్ కాటన్. ఇక్కడ జావర్ ఎంత అండి? యాక్చువల్గా 45 డిగ్రీలు ఏమండి. మరి కాటన్ ఎంత అండి? కాటన్ వచ్చేసరికి 50 డిగ్రీలు. అంటే డిఫరెన్స్ చూసుకుంటే 200 ఎకరాలు కదా. సో 45 డిగ్రీలకి 50 డిగ్రీలకి డిఫరెన్స్ ఎంత అండి? 5 degrees. 5 degrees becomes 200 acres అయితే ఇలా చూడండి ఫ్రెండ్స్. దెన్ ద ల్యాండ్ అలోకేటెడ్ ఫర్ ప్యాడీ. ప్యాడీ ఎంత అవుతుందని అడిగాడండి. 70 degrees అండి, ఓకేనా. ప్యాడీ ఎంత అండి? 70 degrees. బొమ్మలో ఉన్నటువంటిదండి. సో ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుందని అంటే ఎక్కువ అవుతుందండి. ఎందుకంటే 5తో పోలిస్తే 70 ఎక్కువ కాబట్టి ఎక్కువ అవుతుంది. 50 మార్క్ పైకేసాం కాబట్టి మోర్ బై లెస్. సో 70/5 అండి. 70/5 ఇంటూ చెప్పండి 200. 5 1 5 40 అండి. సో చూసుకుంటే కనుక
2800 ఎకరాలండి. చెప్పండి ఇక్కడ 2800 ఎకరాలండి, ఆప్షన్ 1. ఓకేనండి, సరే ఓకేనండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. టుడే లైవ్ కంప్లీట్ అయిందండి. మీరు మంచిగా పండగ టైం అయినా సరే మీకు సర్వీస్ ఇస్తున్నాం ఫ్రెండ్స్. మీరు మంచిగా యూటిలైజ్ చేసుకొని జస్ట్ ఒక్కసారి పడుకునే ముందైనా ఈ లైవ్ చూస్తే కనుక బహుశా నేను 10 లెక్కలు చెప్పాను. ఈ 10 లెక్కల్లో మీకు ఒక లెక్క వచ్చినా, లేదు ఆ మోడల్ సమ్ వచ్చినా, లేదు దానివల్ల జస్ట్ మీకు ఒక ఆలోచన వచ్చినా దానికి నేను సంతోషిస్తానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, రైట్, లైక్ చేయండి వీడియోని, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.